బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైకోర్టుకి చేరారు హీరో అల్లు అర్జున్. అవును, హైకోర్టును ఆశ్రయించారు ఆయన. తనపై నమోదైన కేసును కొట్టేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అల్లు అర్జున్. ఈ నెల 4న పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడం జరిగింది. ఈ కేసులో అల్లు అర్జున్ ని నిందితుడిగా చేర్చారు పోలీసులు. ఈ నేపథ్యంలో హైకోర్టుని ఆశ్రయించారు బన్నీ. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైకోర్టును ఆశ్రయించారు హీరో అల్లు అర్జున్. తనపై నమోదైన కేసును కొట్టేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆయన. ఈ నెల 4న పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడం జరిగింది. దాంతోపాటు రేవతితో పాటు రేవతి కుమారుడు శ్రీతేజ అబ్బాయి గాయాల పాలయ్యడం జరిగింది. ఆ అబ్బాయి ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాడు ప్రైవేట్ హాస్పిటల్లో. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో అల్లు అర్జున్ను నిందితుడిగా చేర్చారు పోలీసులు. హైకోర్టును ఆశ్రయించారు అల్లు అర్జున్. అప్డేట్స్ ఏంటి మా ప్రతినిధి రవిచంద్ర అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, హీరో అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఎప్పుడు ఆయన ఆశ్రయించారు? పిటిషన్లో ఏ అంశాలను పేర్కొనడం జరుగుతుంది ఆయన? సచిన్, ఈ నెల 4వ తారీఖున సంధ్యా థియేటర్లో పుష్ప ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందటం, అలాగే ఒక బాలుడు తీవ్రంగా అస్వస్థతకు గురవటం, హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో అడ్మిట్ అవటం, ఇవన్నీ కూడా సంఘటనలు మనం చూసాము. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా అక్కడ జరిగిన తొక్కిసలాటకు థియేటర్ యాజమాన్యదే బాధ్యులను చేస్తూ థియేటర్ యజమాని అలాగే మేనేజర్ను అక్కడ సిబ్బందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఈ రోజు థియేటర్ యాజమాన్యం కూడా ఆ రోజు జరిగిన సంఘటనకు మమ్మల్ని బాధ్యులు చేయటం సరికాదు అంటూ కూడా వాళ్ళు హైకోర్టులో అనుమతి పొందిన ప్రీమియర్ షోకి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వచ్చింది. ఆ ప్రీమియర్ షో వేసుకున్నది కూడా డిస్ట్రిబ్యూటర్స్ వేసుకున్నారు. దానికి మమ్మల్ని బాధ్యత చేయడం సరికాదు. అక్కడ జరిగిన తొక్కిసలాటకు అలాగే మేము మా వైపు నుంచి చేయాల్సిన భద్రతా చర్యలన్నీ కూడా మేము తీసుకున్నాము. కాబట్టి మమ్మల్ని దానికి బాధ్యులను చేయొద్దంటూ వాళ్ళు ఈ రోజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అనూహ్యంగా అల్లు అర్జున్ కూడా ఆ రోజు అక్కడికి రావటం, ఆ తొక్కిసలాటకు ఆయనది కూడా ఒక బాధ్యత ఉంది అంటూ పోలీసులు ఆయన పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఆయన కూడా ఈ రోజు హైకోర్టును ఆశ్రయించారు. ఆ దుర్ఘటనకు తనకు సంబంధం లేదు, దానికి తనను బాధ్యుల్ని చేయొద్దు అంటూ కూడా ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు సమాధానం చెప్పాల్సింది ఎవరు? అక్కడ జరిగిన దుర్ఘటనకు ఎవరిని బాధ్యుల్ని చేయాలి అనేది ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. అటు థియేటర్ యాజమాన్యం మాకు సంబంధం లేదంటుంది. అక్కడికి వచ్చిన అల్లు అర్జున్ ఎవరైతే కీలక వ్యక్తి, పుష్ప సినిమా హీరో, ఆయన కోసమే అంత క్రౌడ్ అక్కడికి రావటం జరిగింది. ఆయన వస్తున్నాడని ప్రచారం జరగటంతో అంత క్రౌడ్ వచ్చారు. ఆ తొక్కిసలాట జరిగింది. అల్లు అర్జున్ బాధ్యులను చేయాలా, ఎగ్జిబిటర్ థియేటర్ వాళ్ళని బాధ్యులను చేయాలా, లేదా డిస్ట్రిబ్యూటర్ షో నిర్వహించింది, పర్మిషన్ తెచ్చుకుంది డిస్ట్రిబ్యూటర్ కాబట్టి వాళ్ళని బాధ్యులను చేయాలి. ఎవరిని చేయాలనేది ఇప్పుడు ఎవరు కూడా మేము బాధ్యులు కాదు, ఆ నేరం మాది కాదు అంటూ తప్పుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే బాధాకరం. నాది కాదంటే నాది కాదని చెప్పి ఒక విధంగా చెప్పాలంటే బహుశా మనకు ఒక సామెత ఉంటుంది రవిచంద్ర, తిలా పాపం తలా పిడికుడు అంటూ కూడా. సో దీంట్లో అటువంటి సినారియోలో అంటే ఆ నేపథ్యంలో ఇటు పోలీసులు ఇన్వెస్టిగేషన్ జరుగుతోందా? ప్రతి ఒక్కరిని విచారించే అవకాశం ఉందా? అఫ్కోర్స్ అరెస్టు విషయం కాకపోవచ్చు, కానీ విచారించే అవకాశం ఉందా? ఆ నేపథ్యంలో కనిపిస్తోంది, ఎందుకంటే హైకోర్టును ఆశ్రయించినప్పటికీ నుంచే విచారణ జరుగుతోంది. ప్రథమ ముద్దాయిలుగా ఆ థియేటర్ వాళ్ళని అక్కడ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి వాళ్ళ వైపు నుంచి భద్రతా వైఫల్యం భావించి పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళు మా వైపు నుంచి మేము చేయాల్సిన భద్రతా చర్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము తీసుకున్నాము, అది మా తప్పు కాదు అంటూ థియేటర్ యాజమాన్యం అయితే ఈ రోజు కోర్టును ఆశ్రయించారు. అలాగే ఒక హీరోగా నా సినిమా చూడటానికి నేను అక్కడికి వెళ్ళాను, అక్కడ జరిగిన తొక్కిసలాటకు నేను బాధ్యుని కాదు అంటూ హీరో ఈ రోజు కోర్టును ఆశ్రయించడం జరిగింది. నిజానికి అక్కడ జరిగిన దుర్ఘటన బాధాకరం. దానికి సంబంధించి ఆ మృతురాలి కుటుంబానికి 25 లక్షల రూపాయలు నష్టపరిహారం అల్లు అర్జున్ ప్రకటించాడు. అలాగే ఆ కుటుంబానికి, ఆ బాలుడికి సంబంధించిన వైద్య ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హీరో నేనే భరిస్తానంటున్నాడు. హీరోకి సంబంధించిన సిబ్బంది రెగ్యులర్ గా మానిటర్ చేస్తున్నారు బాలుడి ఆరోగ్య పరిస్థితిని. హాస్పిటల్ వాళ్ళతోటి సంప్రదింపులు జరుపుతున్నారు.
అలాగే ఎంత చేసినా కూడా ఆ ప్రాణం అయితే తిరిగి రాదు, ప్లస్ ఆ కుటుంబానికి జరిగిన నష్టాన్ని అయితే పోడ్చలేము. కానీ ఆ నష్టానికి బాధ్యులు ఎవరు అన్న దగ్గర మాత్రం మేము కాదంటూ అధికారికంగా ఆ నష్టాన్ని, ఆ జరిగిన తప్పుని అంగీకరించడానికి ఎవరు ముందుకు రాని పరిస్థితి ఉంది. ఇప్పుడు పోలీసులు విచారణ చేయాలి, కోర్టులో నిజానిజాలు తేలాలి, దానికి ఎవరిని బాధ్యుల్ని చేస్తారు, న్యాయస్థానం ఎలాంటి తీర్పునిస్తుంది అనేది ఇప్పుడు వేచి చూడాల్సిన పరిస్థితి. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం హీరో అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన ఈ నెల 4న సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగింది. మరీ ముఖ్యంగా పుష్ప 2 ప్రీమియర్ షో సంబంధించి ప్రీమియర్ షో ప్రారంభం కాబోతోంది. ఆ నేపథ్యంలో అక్కడికి ఒక్కసారిగా జనాలు ఎగబడ్డం జరిగింది, ఒక్కసారిగా గుమిగొట్టడం జరిగింది. ఆ గుమిగొట్టిన సందర్భంలోని హీరో అల్లు అర్జున్ వస్తున్నారంటూ ఒక్కసారిగా అక్కడ తొక్కిసలాట జరిగింది. ఆయన చూసేందుకు కావచ్చు, ఆయన అభిమానులు కావచ్చు, ఒక్కసారిగా వాహనం దగ్గరికి ఎగబడ్డారు. ఆ నేపథ్యంలోని తొక్కిసలాట జరిగింది, ఒకరినొకరు తోసేసుకున్నారు. ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ అక్కడ స్పృహ కోల్పోవడం జరిగింది. ఆ తర్వాత ఆమె మృతి చెందడం జరిగింది. ఆమె కుమారుడు శ్రీతేజ ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఆయనతో పాటు అంటే అల్లు అర్జున్తో పాటు థియేటర్ యాజమాన్యానికి సంబంధించి కూడా చిక్కడపల్లి పోలీసులు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తనపై నమోదైన కేసును కొట్టేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అల్లు అర్జున్. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న విషయాలు అవి అవాస్తవాలు, ప్రీమియర్ షోకు వస్తున్నట్లు పోలీసులకి ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చామంటూ కూడా అల్లు అర్జున్ ఆ పిటిషన్లో పేర్కొనడం జరిగింది. అల్లు అర్జున్కి సంబంధించి ప్రముఖ హీరో అని ఆయన అభిమానులతో కలిసి గతంలోనూ చిత్రాలు చూశారంటూ కూడా ఇటు పిటిషన్లో పేర్కొనడం జరిగింది. ఆయన తరపు న్యాయవాది ఆ పిటిషన్లో పేర్కొన్నారు. సంధ్యా థియేటర్ దగ్గర పుష్ప 2 ప్రీమియర్ షో చూసేందుకు వస్తున్నట్లు 2 రోజుల ముందే అంటే 2వ తారీఖుని ఏసీపీ ఇన్ఫ్యాక్ట్ ఆ థియేటర్కి సంబంధించి ఏసీపీకి అలాగే థియేటర్ యాజమాన్యానికి సమాచారం ఇచ్చినట్లుగా ఆ ఫిర్యాదులో ఇన్ఫ్యాక్ట్ ఆ కంప్లైంట్లో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం ఉందా? హైకోర్టుకి సంబంధించి ఒకవేళ ఫేవరబుల్గా రాకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారనేది కూడా ఇప్పుడు ఒక ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రీమియర్ షో సందర్భంగా బందోబస్తులు ఏసీపీతో పాటు డీసీపీ సైతం సంధ్యా థియేటర్ దగ్గర ఉన్నారని, ఆయన రావడం వల్లే తొక్కిసలాట జరిగిందనడంలో వాస్తవం లేదని కూడా ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఒక చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. సో ఇలా చాలా అంశాలు అయితే మాత్రం ఇక్కడ కనిపిస్తున్నాయి. పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారంటున్నారు కొంతమంది, లేరంటున్నారు మరికొంతమంది. మరి ముఖ్యంగా ఈ కేసుతో నాకు సంబంధం లేదంటూ కూడా అల్లు అర్జున్ ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించారు. ముందే నేను సమాచారం అందించాను, పోలీసులకి సమాచారం అందించాను, సంబంధిత అధికారులకి, థియేటర్ యాజమాన్యానికి అందరికీ కూడా నేను సమాచారం అందించానంటూ కూడా తన పిటిషన్లో పేర్కొనడం జరుగుతోంది. ఇప్పుడు హైకోర్టు ఎటువంటి తీర్పు ఇవ్వబోతోంది? తప్పు నాది కాదంటూ కూడా ప్రతి ఒక్కరు అంటున్న పరిస్థితి. సంధ్యా థియేటర్ నుంచి మొదలు పెడితే హీరో అల్లు అర్జున్ వరకు కూడా ఎవ్వరు కూడా తప్పు నాది కాదంటున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చే తీర్పు చాలా ఉత్కంఠభరితంగా మారింది. ఎందుకంటే ఈ డైరెక్షన్స్ భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటనలు జరగకూడదు. అఫ్కోర్స్ ప్రతి ఒక్కరు కోరుకునేది అది. ఒకవేళ ఇటువంటి ఘటనలు ఏవైనా పునరావృతం అయితే కనుక ఇదొక బేస్ ఉంటుంది, ఇదొక కేసు స్టడీ కింద ఉంటుంది అని ఒక చర్చ జరుగుతుంటుంది. దీంతో పాటు ఒకవేళ ఇప్పుడు హైకోర్టులో దీనికి సంబంధించి ఫేవరబుల్గా రాకపోతే, తమకు అనుకూలంగా రాకపోతే ప్రతికూలంగా వచ్చిన సందర్భంలో సుప్రీంకోర్టును బన్ని ఆశ్రయిస్తారంటూ కూడా చర్చ జరుగుతుంటుంది. సో ఇటువంటి సందర్భంలో ఈ కేసుకి సంబంధించి ఎటువంటి తీర్పు ఇస్తుంది, హైకోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుంది, ఒకవేళ హైకోర్టు తీర్పుతో సాటిస్ఫాక్షన్ కాకపోయినా ఒకవేళ హైకోర్టు తీర్పుకి సంబంధించి సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా? ఇవన్నీ కూడా చాలా క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతున్నాయి. ప్రస్తుతం హైకోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుంది, ఇంతకీ యాక్సెప్ట్ చేస్తుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే కనుక యాక్సెప్ట్ చేస్తే ఎప్పుడు హియరింగ్ వస్తుంది, ఎప్పుడు హైకోర్టు తీర్పు ఇస్తుంది, హైకోర్టు తీర్పు ఎటువంటి ప్రభావం చూపబోతోంది, ఆ తీర్పుకి సంబంధించి కనుక తమకి అనుకూలంగా లేకపోయినా ఇన్ఫ్యాక్ట్ ప్రతికూలంగా వస్తే కనుక దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా? ఇలా చాలా క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతున్నాయి. సో చూద్దాం దీనికి సంబంధించి ఎటువంటి తీర్పు వస్తుందనేది హైకోర్టు నుంచి.